హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి ఒక పెద్ద ఎంఎన్‌సి కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. బీకామ్, బీబీఎం, బీబీఏ, ఎంబీఏ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కనేవి అప్లై చేసుకోవచ్చు. మనకైతే 2 లొకేషన్స్‌లో అయితే జాబ్స్ అనేవి మనకి లొకేట్ అయ్యి ఉన్నాయి. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండవసరం లేదు. మీరు ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందుల మీరైతే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే, మీరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మన ఛానెల్‌లో చెప్పడం జరుగుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది ఇన్ఫోసిస్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్‌కైతే మనకి హైరింగ్ అనేది చేస్తున్నారు. మనం ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే, మనకి బేసిక్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అయితే మీకుండాలి. తర్వాత కమ్యూనికేషన్ అండ్ కోచింగ్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. తర్వాత టీమ్ వర్క్ మేనేజ్‌మెంట్ అండ్ ఎబిలిటీ టు వర్క్ అండర్ ప్రెషర్ అండ్ క్విక్ లెర్నర్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్స్. మీరైతే ఆస్ట్రేలియన్ షిఫ్ట్ అయితే వర్క్ చేయడానికి ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. అంటే 4:30 ఏఎం నుంచి 1:30 పీఎం వరకు అయితే వర్క్ చేయడానికి మీకు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. తర్వాత మీకైతే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా. ఇక్కడ మనకి చూసుకుంటే గ్రాడ్యుయేట్స్ బీకామ్ చేసినా, బీబీఎం చేసినా, బీబీఏ చేసినా, ఎంబీఏ చేసినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కనమాట. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేట్ అని కూడా ఇచ్చారు. సో, బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికైతే గనక. తర్వాత ఇది సర్వీస్ లైన్ అనమాట. అంటే బీపీఓ సర్వీస్ లైన్ ఇది. తర్వాత మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసరికి బెంగుళూరులో అయితే లొకేట్ అయింది ఈ జాబ్‌కైతే. బెంగుళూరులో. తర్వాత మీకు జాబ్ రిక్వైర్మెంట్స్ అంటే వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టు మీకనైతే లొకేషన్ అనేది చేంజ్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి మనకు కూడా ఇది ఇన్ఫోసిస్‌లోదే వచ్చిందనమాట. ఇది కూడా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబే. కాకపోతే ఇది మనకి మైసూర్‌లో లొకేట్ అయ్యింది. ఇందాకనేది బెంగుళూరు అనమాట. ఇది ఇప్పుడు మైసూర్‌లో లొకేట్ అయిన ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అనమాట. మనకైతే దీనికి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి దీనికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు గ్రాడ్యుయేషన్ చేస్తే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు జస్ట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, మీకు మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ అయితే వచ్చుండాలి. తర్వాత ఎబిలిటీ టు ఇంటర్ప్రెట్ డేటా ఫ్రమ్ బోత్ టెక్నికల్ అండ్ బిజినెస్ పర్స్పెక్టివ్స్ అయితే మీకు డేటా అనేది ఇంటర్ప్రెట్ చేయగలగాలి. ఆహ్, తర్వాత మీకు ఎస్ఏపీ, ఎఫ్ఐ అయితే బేసిక్ అండర్‌స్టాండింగ్ అయితే వచ్చుండాలి ఈ జాబ్ రోల్‌కైతే. ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. విత్ ఎనీ స్ట్రీమ్ అండ్ బీపీఓ సర్వీస్ లైన్. దీనికి కూడా మనకి వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టయితే లొకేషన్ అనేది పోస్టింగ్ చేయడం జరుగుతుంది. మీకైతే ఈ జాబ్ ఆపర్చునిటీస్‌కి మీరు అప్లై చేయాలంటే ఇక్కడ కింద క్లిక్ టు ప్రొసీడ్ అని చెప్పి కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. మీరు ఆహ్, గూగుల్‌తో అయినా సైన్ ఇన్ అవ్వచ్చు. లేకపోతే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసైనా సరే రిజిస్టర్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే కనబడుతుంది. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి అప్లై చేసుకోండి. ఇలా అయితే ఈ జాబ్స్‌కనేవి అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ రావట్లేదు, ఇంకా ఖాళీగా ఉన్నాము, ఇంకా జాబ్ మాకు కావాలి అని చెప్పి చూస్తున్నారో వీళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అన్నమాట. సో, అందరూ తప్పకుండా అప్లై అనేది చేయండి. ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారో. దీని తర్వాత రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసేప్పుడు మాత్రం జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు మీ రెజ్యూమ్‌ని అయితే అప్డేట్ చేసి అప్‌లోడ్ చేయండి. అప్పుడే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంకా మీకేదన్నా డౌట్స్ గాని, లేకపోతే మీకు ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. If you like this video, please like, share and subscribe. Thank you for watching this video. Thank you.